నమస్తే మేడం. నమస్తే. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి కదా, ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటాము? కేసీఆర్ గారు కారు గుర్తుకి ఓటు. ఎందుకు కేసీఆర్ ఏం చేయలేదని చెప్పేసి అది ఇది మాట్లాడుతూ ఉన్నారు కదా. అంటారండి జనాలు, చాలామంది అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎక్కడైనా చేస్తూనే ఉంటారు, కానీ అది కాదు. తెలంగాణ తెచ్చింది కేసీఆర్ గారు. ఎన్నో పథకాలు అమల్లో పెట్టి పబ్లిక్ ఇచ్చారు. పేద పబ్లిక్ అయినా, అపార్ట్మెంట్లు ఉన్న వాళ్ళైనా బెనిఫిట్ పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వైట్ రేషన్ కార్డులు వచ్చాయి, పొదుపు సంఘాల నుంచి ఎన్నో బెనిఫిట్స్ పొందిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు లేడీస్ ఎందుకు వదులుకుంటారు? ఎవ్వరు వదులుకోరు. టోటల్ ఫ్యామిలీలో ఎన్ని ఓట్లు ఉన్నా కూడా వాళ్ళు ఖచ్చితంగా కేసీఆర్ గారికే ఓటు వేస్తారు. అంటే పూర్తిగా కూడా జూబ్లీ హిల్స్కి సంబంధించి దొంగ ఓట్లు అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది. దొంగ ఓట్లు నిజంగానే ఉన్నాయంటారా? అది దొంగ ఓట్లు చేసే వాళ్ళకే తెలుస్తుంది. దొంగ ఓట్లు చేసిన వాళ్ళు ఉంటే ఇప్పటికి ఎప్పుడో తెలంగాణ రాకపోయేది. నీతి నిజాయితీ పనిచేసిన వాళ్ళు కాబట్టి తెలంగాణ వచ్చింది. ఇప్పుడు ఇంకా దొంగ ఓట్లతో పనులు చేస్తున్నారంటే అపోజిషన్ పార్టీ వాళ్ళు చేస్తేనే ఆ మాట వచ్చింది. కేసీఆర్ గారు అయితే అలా చేసేవారు కాదు. ఆయన ఎన్నో మంచి పనులు చేశారు. ఆడపిల్లలకు బెనిఫిట్లు ఇచ్చారు. ప్రతి ఒక్క ఆడపిల్లకు వాళ్ళకి ప్రతి విషయంలోనూ చూసి చేసి వాళ్ళకి బెనిఫిట్స్ ఇస్తూనే వచ్చారు. ప్రతి ఒక్క పిల్లలు, చిన్న పిల్లలు కూడా ఉన్నారు కదా, వాళ్ళకు కూడా బెనిఫిట్స్ ఇచ్చారు. గవర్నమెంట్ హాస్పిటల్స్లో పెన్షన్స్ వచ్చాయి. ముఖ్యంగా జూబ్లీ హిల్స్లో అసలు ఈ బీఆర్ఎస్ పార్టీకే ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తారు? ఎందుకు ఓటేయాలంటే ఇన్నేళ్లలో కూడా మేము కేసీఆర్ గారు ఉన్నప్పుడు మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాలేదు. మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క ఫ్యామిలీ ఏదో ఒక విషయంలో అంటే ఫైనాన్షియల్లీ డిస్టర్బ్ అయిపోయారు ప్రతి ఒక్క వాళ్ళు. ఏదో ఒక దాంట్లో లోటు అవి చేసి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు అలా ఎప్పుడు జరగలేదు. అది చెప్పండి, మీరు చెప్పండి మేడం. అసలు జూబ్లీ హిల్స్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటారు? ఎవరు గెలిస్తే బాగుంటుంది? మాకు ఇక్కడ మాగంటి గోపీనాథ్ అని ఉండే కదా, కేసీఆర్ అక్కడ ఉన్నా మాకు ఇక్కడ మొత్తం చూసుకునేది అన్ననే కదా. ఆయన మాకు మాత్రం అందుబాటులో ఎప్పుడు కాల్ చేసినా మాకు రెస్పాన్స్ వచ్చేది. ఇప్పుడు ఇక్కడ మొత్తం డెవలప్ అయిందంటే ఆయన వాళ్ళని చాలా హార్డ్ వర్క్ చేశారు. అందుకే మేము మొత్తం బీఆర్ఎస్ ఇప్పుడు 15 సంవత్సరాలు అవుతుంది ఇందులో వచ్చి. ఇప్పుడు పెన్షన్లు ఇప్పుడు పెంచారు. ఇప్పుడు వీళ్ళు 6 పథకాలు అన్నారు. వీళ్ళు చేస్తే వీళ్ళు కూడా ప్రజలు మనకి కావాల్సిన డెవలప్మెంట్. ఇప్పుడు 6 పథకాలు అన్నారు, అందులో బస్సుది లేదు, బస్సు పెట్టి అది గొడవలు చేస్తారు. మళ్ళీ ఇప్పుడు పెన్షన్లు అన్నారు, సిలిండర్లు అన్నారు, అవి లేనివే మాత్రమే ఇస్తున్నారు. ఈ ఒక్క దాంట్లో 2 శాంక్షన్ చేసిన ప్రజలు కొంచెమన్నా ఇదైపోయేదేమో. ఏది లేకుండా మళ్ళీ కాంగ్రెసే రావాలి అనేసి ఎవరు కోరుకోరు. ఇప్పుడు ఈ 10 సంవత్సరాలలో ఎంత డెవలప్ అయింది మీరు కూడా చూస్తున్నారు. మాతో పాటు మీరు కూడా ఉంటున్నారు కదా, మీరు కూడా చూస్తున్నారు. ఇంకా మేము చెప్పాల్సిన అవసరం లేదు. జూబ్లీ హిల్స్ చూడండి మొత్తం ఎలా ఉంది, ఎలా తయారు. ఇప్పుడు 2 సంవత్సరాల సార్ మాకు ఎలాంటి రెస్పాన్స్ లేదు. కమిటీ హాళ్ళు కూడా ఇవ్వట్లేదు. అంటే అంత దరిద్రంగా తయారవుతుంది. మనం ఆ ప్రోగ్రామ్ చేసుకుందామని అంటే 3 కమిటీ హాళ్ళు ఇస్తాం, 3 కమిటీ హాళ్ళు ఇవ్వకుండా చేశారంటే మాకు ఇంకా ఎలా ఉంటుంది చెప్పండి. లేడీస్కి విలువ ఇదేనా విలువ ఇచ్చేది? మరి మేము ఎలా కోరుకుంటాం మళ్ళీ గవర్నమెంట్ ఇదే ఉండాలనేసి? మనం అంత మస్తు పరిశాన్ చేసారు 3 కమిటీ హాళ్ళకి అసలు ఇవ్వకుండా. ఇంకా ఆయన ఏం చేస్తాడు మాకు? చేస్తే ఎవరికైనా మాకు చేయాల్సిన డెవలప్మెంట్ మా ఇంటి ఒక్కరికి కాదు కదా చేసేది, అందరి ప్రజలకు చేస్తారు. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు చెప్పమనండి, వచ్చి పబ్లిక్లకు రమ్మనండి. ఇక్కడ వస్తేనే కదా తెలుసు. 6 పథకాలలో ఒక్కటి కూడా చేయలేదు. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు అయితే ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. కళ్యాణ లక్ష్మి లేదు, పెన్షన్ లేదు, ఆసరా పథకం అన్నారు అది లేదు, అమ్మాయిలకి 2,500 అన్నారు అది లేదు, సిలిండర్ లేదు. అన్నంగానే అయిపోద్ది కదా, కనీసం 2 జీవోలు ఓపెన్ చేస్తే ఒక ఇది అనేది వాళ్ళకు కూడా ప్రజలకు ఒక నమ్మకం అనేది ఉంటుంది. ఏమీ లేకుండా మమ్మల్ని గెలిపియండి అని అంటే ఇంకొకసారి మేము మళ్ళీ మాదే తప్పు అవుతుంది. అది మా ఓటు వాల్యూ పోతుంది మాకు. మేము ఎవరమైనా ఈ కేసీఆర్ తెలంగాణ బీజేపీ ఇవన్నీ వస్తుంటారు పోతుంటారు, కానీ మనకు డెవలప్మెంట్ కావాలి. ఏ డెవలప్మెంట్ చెయ్యండి ఎందుకు మరి చెప్పండి? మీరు కూడా ఉన్నారు కదా ఇక్కడే, మీరు కూడా చూస్తున్నారు కదా. అంతే, మాకు బీఆర్ఎస్ఏ రావాలి, కాంగ్రెస్ వద్దు అని మేము ఎప్పుడు చెప్పుకోలేదు. ఇప్పుడు మీరు వచ్చి ఎంత డెవలప్మెంట్ చేశారో చూపెట్టండి. ఇప్పుడు 10 సంవత్సరాల సంది వచ్చిన డెవలప్మెంటే ఉంది మాకు, అంతే. కనీసం మున్సిపాలిటీ వాళ్ళు, వాటర్ వర్క్స్ వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేయట్లేదు. ఇంత దౌర్జన్యం ఇన్ని సంవత్సరాలు మేము అసలు వచ్చేవాళ్ళమే కదా పార్టీలకు. ఇలా ఉంటే లేడీస్ ఇంట్లోకించి రావాలి అని అంటే మాకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో తెలుసు. ఇక్కడ మాకు ఇంత సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మేము వస్తున్నాం. ఈ 2 సంవత్సరాలు ఏమీ లేదు. చిన్న పిల్లల దగ్గర నుంచి కేసీఆర్ కిట్ అంటూ వచ్చింది. ప్రతి ఒక్క చిన్న పిల్లలకు పెళ్లిళ్ళు చేసినాను కూడా కళ్యాణ లక్ష్మి పథకాలు ఇచ్చి ప్రతి ఒక్కటి. అంటే ఒక చిన్న పిల్లలు పుట్టినప్పటి నుంచి మహిళలు పెళ్ళైనంత వరకు ఎడ్యుకేషన్ లోన్ దగ్గర నుంచి ప్రతిదీ కేసీఆర్ గారు మాకు అందులో బెనిఫిట్ పొందించారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఈవెన్ వాళ్ళకి వచ్చే స్కాలర్షిప్స్ కూడా ఆగిపోయి ఉన్నాయి. సో ఎక్కడ ప్రాబ్లం లేదు అన్నట్టు కాదు, చదువుకున్న ఎడ్యుకేషన్ వాళ్ళు కూడా కాలేజ్కి వెళ్ళకుండా ఆగిపోయి ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి స్కాలర్షిప్ రాకుండా ఆగిపోయింది.